వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఛానల్ను నిలిపేయాలని యూట్యూబ్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాకు సర్పవరం పోలీసులు లేఖలు పంపించారు. వివాదాస్పద అంశాలతో ఉన్న వీడియోలను తొలగించడానికి వీలుంటుంది తప్ప ఛానల్ మూసేయలేమని ఆయా సంస్థలు పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఉపా కేసులో ఛానల్ను మూయించడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రావణ్ బ్యాంకు ఖాతాలను కాకినాడ పోలీసులు ఫ్రీజ్ చేయించారు. హిందూ దేవతలను కించపరచడం, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు చేసి సామాజిక మాధ్యమాలు అప్లోడ్ చేయడం ద్వారా ప్రతి నెల 1,50,000కు పైగా యూట్యూబ్ నుంచి ఆదాయం పొందుతున్నట్టు గుర్తించారు. గొల్లప్రోరులోని ప్రభుత్వ పాఠశాలలో 2 విద్యార్థుల మధ్య గొడవను కుల వివక్షగా చిత్రీకరించడంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రావణ్ను ఇటీవల అరెస్టు చేయగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అతని ఐసిఐసిఐ, యెస్ బ్యాంక్ ఖాతాలను నిలిపివేయాలని పోలీసులు 4 రోజుల క్రితమే ఆ బ్యాంకులకు లేఖ రాశారు. గురువారం వాటిని ఫ్రీజ్ చేసినట్లు బ్యాంకుల నుంచి సమాచారం వచ్చింది. కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చే సమయంలో విద్వేషాల వీడియోలతో ఆదాయం పొందడం నేరమని నిరూపిస్తే ఆ సొమ్మును బాధితులకు కోర్టు ద్వారా పరిహారంగా చెల్లించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ అమీన్పూర్లోని రావణ్ ఇంటిని గన్నవరం పోలీసులు తనిఖీ చేశారు. కొన్ని దస్త్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రావణ్ భార్యను ప్రశ్నించి పలు వివరాలు రాబట్టినట్లు తెలిసిందే. ల్యాప్టాప్లో వివరాలు నమోదు చేసి ఆమె సంతకాలు తీసుకున్నారు.